ఆ నియోజకవర్గంలో గిరిజనులు పవన్ కళ్యాణ్ను దేవుడిలా కొలుస్తారు. ఆయన మాటంటే నమ్మకం, ఆయన నిర్ణయాలంటే ఆశ. గిరిజనుల సమస్యలపై ఆయన చూపించే చొరవ, అభివృద్ధిపై ఆయనకున్న ఆలోచనలకు అక్కడి ప్రజలు పెద్ద అభిమానులే. కానీ అదే ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలవ్వాల్సిన చోట ఒక లోటు కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. అధినేత వరం ఇచ్చినా ఆ వరాన్ని ప్రజల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వహించాల్సిన నాయకత్వం ఆ స్థాయిలో కనిపించడం లేదన్న భావన అక్కడ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గాలేవి? అక్కడ జనసేన పరిస్థితి ఇలా ఎందుకు మారింది? వాచ్ దిస్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన పోరాటాలు జనసేనకు కొత్త బలమిస్తున్నాయి. అయితే అదే సమయంలో అల్లూరి జిల్లాలో మాత్రం పార్టీ పరిస్థితి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధినేత స్థాయిలో జరుగుతున్న కృషికి, జిల్లా స్థాయిలో కనిపిస్తున్న పనితీరుకు మధ్య స్పష్టమైన అంతరం ఉందన్న భావన పార్టీ క్యాడర్లో పెరుగుతోంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అడవి బాట వంటి కార్యక్రమాల ద్వారా రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలపై ఆయన చూపిస్తున్న శ్రద్ధకు గిరిజనుల్లో మంచి స్పందన ఉంది. ఆయనపై నమ్మకం ఉంది. అయితే ఆ నమ్మకాన్ని పార్టీ నిర్మాణంగా మార్చాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపై ఉండగా అక్కడ ఆశించిన స్థాయి కృషి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే గిరిజన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటే పూర్తిగా గిరిజన జిల్లాగా ఉన్న అల్లూరి జిల్లాలో జనసేన పరిస్థితి ఎందుకు ముందుకు సాగడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో పార్టీ ఉనికి ఎందుకు బలపడడం లేదన్న అంశంపై క్యాడర్లో స్పష్టత లేదు. ఈ పరిస్థితికి కారణాలేంటి, లోపం ఎక్కడ జరుగుతోంది అన్న ప్రశ్నలు కార్యకర్తలను వేధిస్తున్నాయి. పాడేరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో జనసేన పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తల కంటే కొద్దిమంది నాయకులే ముందుకు వస్తున్న పరిస్థితి ఉందని క్యాడర్ చెబుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ పరిణామాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించుకునే ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. పాడేరు నియోజకవర్గంలో పాడేరు, జీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలున్నాయి. ఈ మండలాల్లో పార్టీ నాయకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంత మాత్రమే ఉందని కార్యకర్తలు అంటున్నారు. ఉన్న కొద్ది మందిలోనూ సమన్వయం లోపించడం, కలిసి పనిచేసే వాతావరణం లేకపోవడం పార్టీ ఎదుగుదలకు అడ్డుగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితికి కారణాలపై మాట్లాడితే చాలా మంది కార్యకర్తలు నియోజకవర్గ స్థాయి నాయకత్వంపైనే వేలెత్తి చూపిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర సాంస్కృతిక జానపద కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంపూరి గంగులయ్య పనితీరుపై విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ విస్తరణకు కావలసిన చొరవ, సమన్వయం ఆయన స్థాయి నుంచి పూర్తిగా కనిపించడం లేదన్న భావన కార్యకర్తల్లో ఉంది. కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలుండగా పార్టీ కార్యకలాపాలు కేవలం కొద్ది పంచాయతీలకే పరిమితం కావడం పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ఉదాహరణగా చెబుతున్నారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా లేకపోవడం జనసేన ప్రజల్లోకి వెళ్లలేకపోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. పాడేరు నియోజకవర్గంలో ఇలా ఉండడానికి కారణం నియోజకవర్గ ఇన్ఛార్జి గంగులయ్యే కారణమంటూ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలైన నాయకులైన గంగులయ్యను దాటి వెళ్లడానికి, ఎదగడానికి కూడా వీల్లేదని ఆంక్షలు కూడా విధిస్తుంటారని టాక్. మండల స్థాయి నాయకులు ఎవరైనా తమ సమస్యలు జిల్లా స్థాయి నాయకులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తే వారిని కలవకుండా అడ్డు తగులుతుంటారని విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో నాయకత్వం మరింత విస్తృతంగా అందరినీ కలుపుకుని పనిచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. కొంతమందికే ప్రాధాన్యం లభిస్తోందన్న భావన మిగిలిన క్యాడర్లో నిరుత్సాహాన్ని కలిగిస్తోందని వారు చెబుతున్నారు. మండల స్థాయి సమావేశాలు అరుదుగా జరగడం, కార్యకర్తల సమస్యలు పై స్థాయికి చేరకపోవడం పార్టీ పునాదిని బలహీనపరుస్తున్న అంశాలుగా వారు పేర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యలు తలెత్తిన సందర్భాల్లో పార్టీ తరపున బలమైన స్వరం వినిపించలేకపోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. ఆదివాసీ ట్రస్ట్ వ్యవహారంలో బాధిత గిరిజనులు రోడ్డెక్కిన వేళ పార్టీ తరపున స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడం కార్యకర్తలకు బాధ కలిగించిందని చెబుతున్నారు.
పవన్ గిరిజనులకు అండగా నిలుస్తున్న వేళ అదే భావనను క్షేత్రస్థాయిలో ప్రతిబింబించలేకపోవడం పార్టీకి నష్టంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే మైనింగ్, పవర్ ప్రాజెక్టుల వల్ల గిరిజనులు ఎదుర్కొంటోన్న సమస్యలపై కూడా స్థానిక స్థాయిలో పార్టీ తరపున స్పష్టమైన చొరవ కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ప్రభావితమై పార్టీలో చేరాలనుకునేవారు పాడేరు నియోజకవర్గంలో చాలా మందే ఉన్నారని కార్యకర్తలు చెబుతున్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులను చూసి కొందరు వెనకడుగు వేస్తున్నారన్న ఆవేదన కూడా ఉంది. నియోజకవర్గ నాయకత్వం సమన్వయంతో పనిచేస్తే, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదిగితే పార్టీ పరిస్థితి పూర్తిగా మారుతుందన్న నమ్మకం కార్యకర్తల్లో ఉంది. గిరిజన ప్రాంతాల్లో పవన్ చేస్తున్న అభివృద్ధి, కృషికి నియోజకవర్గ స్థాయిలో చురుకైన నాయకత్వం తోడైతే జనసేన అక్కడ బలమైన శక్తిగా ఎదుగుతుందన్న విశ్వాసం క్యాడర్లో ఉంది. అందుకు అవసరమైన మార్పులు జరిగితే పార్టీ కోసం ముందుకు వస్తారని, పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఈ పరిస్థితులను గమనించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటే పాడేరు నియోజకవర్గంలో జనసేనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశ వ్యక్తమవుతోంది. మొత్తానికి పాడేరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళితే పార్టీ మరింత బలోపేతమవుతుందన్న నమ్మకం అక్కడి జన సైనికుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ను దేవుడిలా కొలిచే గిరిజనులకు సరైన స్థానిక నాయకత్వం లభిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.